రైట్. ఇప్పుడు ఒకసారి మన సెకండ్ క్వశ్చన్ చూద్దామా. సేమ్ ఇప్పుడు ప్రొసీజర్ ప్రకారం చేయాలంటే ఇక్కడ చూడండి ఎంత డిఫికల్ట్ ఇది. చూడండి ఇక్కడ sin c ప్లస్ sin d అప్లై చేయాలి, ఇక్కడ sin c ప్లస్ sin d అప్లై చేయాలి, ఇక్కడ cos c ప్లస్ cos d అప్లై చేయాలి, ఇక్కడ cos c ప్లస్ cos d అప్లై చేయాలి. సో ఇదంతా చాలా డిఫికల్ట్ అయిపోతుంది, ఎక్కువ టైం తీసుకుంటుంది, టైం టేక్ అని ఉంటుంది అనమాట. అదే మనం ఈ షార్ట్ కట్ యూజ్ చేసి చేసామనుకోండి ఎంత సింపుల్గా ఆన్సర్ వస్తుందో చూడండి. ఇక్కడ టీటా ఉంది, 5 θ ఉంది, 9 θ ఉంది, 13 θ ఉంది. ఇక్కడ సైన్లు ఉన్నాయి న్యూమరేటర్లో, డినామినేటర్లో కాస్ట్ ఉన్నాయి. సో మన ఆన్సర్ ఏంటి tan ఆఫ్ అని ఉండాలి. సో tan ఆఫ్ అని ఉండాలి. మరి ఇక్కడ ఏం రాయాలి, ఉన్న యాంగిల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. θ ప్లస్ 5 θ 6 θ ప్లస్ 9 θ 15 θ ప్లస్ 13 θ 15 θ ప్లస్ 13 θ ఎంత 28 θ. సో 28 θ బై మొత్తం ఎన్ని యాంగిల్స్ 1 2 3 4 యాంగిల్స్. సో 4 యాంగిల్స్. సో అప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది 4 1 4 7. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ tan 7 θ. ఇక్కడ ఏ ఆప్షన్ కరెక్ట్, tan 7 θ అంటే థర్డ్ ఆప్షన్ కరెక్ట్. చాలా సింపుల్గా మనం ఈ షార్ట్ కట్ యూజ్ చేసి చేయొచ్చు అనమాట. థర్డ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు, సేమ్ అలాంటి క్వశ్చన్, సిమిలర్ కైండ్ ఆఫ్ క్వశ్చన్, బట్ ఆన్సర్స్ అనేవి ఏలలో లేవు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆప్షన్స్ వచ్చేసి మనకి ఎలా ఉన్నాయి, √3 2 √3 1/√3 2/√3 ఉన్నాయి. అంటే వచ్చిన ఆన్సర్లో ఏ ప్లేస్లో మనం 5/24 తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారనమాట. సో ఆల్రెడీ మనకు తెలుసు కదా ఇప్పుడు. సో ఇక్కడ cos బై sin కనబడుతుంది కాబట్టి దీన్ని మనం ప్రొసీజర్ ప్రకారం చేయకూడదు. మళ్ళీ ప్రొసీజర్ ప్రకారం చేయాలంటే cos c ప్లస్ cos d cos c ప్లస్ cos d మళ్ళీ వచ్చిన దానికి cos c ప్లస్ cos d. సో ఇక్కడ ఇవన్నీ చాలా డిఫికల్ట్ అయిపోతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, బై యూజింగ్ షార్ట్ కట్. ఆ షార్ట్ కట్ ఏంటి, సో ఇక్కడ cos బై sin కాబట్టి ఇది cot అవుతుంది, cot. అదే sin బై cos అయితే tan, cos బై sin కాబట్టి చూడండి a 3a 3a 5a 5a 7a 7a. సో ఇలా ఉంది కాబట్టి ఏం చేయాలి, ఇప్పుడు ఈ అన్ని యాంగిల్స్ని యాడ్ చేయాలి. యాడ్ చేసి ఎంత a ప్లస్ 3a 4a ప్లస్ 5a 9a ప్లస్ 7a 16a బై టోటల్ ఎన్ని యాంగిల్స్ 4 యాంగిల్స్ కాబట్టి 4 1 2 3 4 కదా, 4 యాంగిల్స్ 4 1 4 4. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది ఇక్కడ cot 4a వచ్చింది. cot 4a అంటే ఎంత, a అంటే మనకి 5/24 ఇచ్చాడు కాబట్టి అది సబ్స్టిట్యూట్ చేయాలి. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది 4 1 4 6 cot 30. cot 30 అంటే మనకు తెలుసు కదా యాంగిల్, cot 30 అంటే cos 30/sin 30. cos 30 ఎంత మనకి, cos 30 వచ్చేసి √3/2. ఓకే, నెక్స్ట్ sin 30 ఎంత మనకి 1/√2. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి √3 అవుతుంది అనమాట. చాలా సింపుల్గా ఆన్సర్ అనేది మనం సాల్వ్ చేయొచ్చు బై యూజింగ్ దిస్ షార్ట్ కట్ ట్రిక్. ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ సాల్వ్ చేసి ఆన్సర్ ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.